నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తా వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రజక సంఘం పట్టణ అధ్యక్షులు మహేష్ మాట్లాడుతూ, నాగర్ కర్నూలు జిల్లా కొమెర మల్లన్న స్వామి జాతరలో అకారణంగా చాకలి చంద్రకళ అనే మహిళ కుటుంబంపై దాడి చేసి చిన్నారి మరణానికి కారకులైన గుండాలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆడవారు అని కూడా చూడకుండా చెప్పరాని చోట తాకుతూ దౌర్జన్యానికి పాల్పడి దాడి చేయడం వారి అహంకారానికి నిదర్శనమన్నారు. ఇదేమి రాజ్యం అదే రెండు నెలల పాపను కాలితోని చంపి తల్లి చెప్పడమా? 2 నెలల పాపను కాలితో తల్లి చెప్పడమా? అగ్రవర్ణాల దాడులు ఫిబ్రవరి 18వ డేటు నాడు నాగర్ కర్నూలు జిల్లా మరకల్ గ్రామంలో మన మల్లన్న గుట్ట దేవాలయాన్ని సందర్శించడానికి వెళ్ళిన మా రజక కుటుంబంపై అలాగే ఒక 2 నెలల పాపపై జరిగిన చౌతన్యానికి ఈరోజు కామారెడ్డి రజక సంఘం తరపున అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది. దీనిలో చెప్పడం ముఖ్యంగా ఏంటంటే, ఏదైతే మతాల గురించి వెంబడే రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో 2 నెలల పసిపాప అయినటువంటి ఆడపిల్ల అగ్రకులాల దాడిలో చనిపోవడం జరిగింది. కానీ ఏ ఒక్క పార్టీ కూడా మతాల కోసం వెంబడబడే రాజకీయ పార్టీలు ఏదైతే దళిత కుల వ్యవస్థకు సంబంధించిన దాడిలో గాయపడి చనిపోయినటువంటి కుటుంబాన్ని ఇంతవరకు కూడా ఏ పార్టీ కూడా కనీసం సందర్శించి ఎలా జరిగింది ఏంటి అనేది సానుభూతి కూడా తెలపడం లేకుండా ఈరోజు దానికి వ్యతిరేకంగా ఎవరైతే దాడి చేస్తున్నారో ఆ వర్గానికి పోలీసులు కొమ్ము కాస్తూ వాళ్ళని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని వెంటనే ఎవరైతే దాడిలో పాల్గొన్న 9 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తొందరగా అరెస్టు చేసి, ఎవరైతే 2 నెలల పాప చనిపోయిందో వారికి వాళ్ళ కుటుంబానికి ఏదైతే గవర్నమెంట్ ఉందో తొందరగా స్పందించి వాళ్ళ కుటుంబానికి సరైన న్యాయం చేయవలసిందిగా మేము రజక సంఘం తరపున, కామారెడ్డి రజక సంఘం తరపున నిర్ణయం చేయడం జరుగుతుంది. ఏదైతే నాగర్ కర్నూలు జిల్లాలో మా రజకు సోదరికి గుళ్ళోకి పోయినందుకు ఆమెని కాలుతో తన్ని తన కుమార్తె అయిన చిన్న 2 నెలల పాపను చంపిన మా యొక్క సర్పంచ్ రెడ్డిలకు వాళ్ళకు ఖచ్చితంగా కఠిన కారాగార శిక్ష పడాలని కోరుకుంటున్నాము. అక్కడ మా యొక్క రజకులకు ఇంకా ఇప్పటికీ కూడా గుడిలోకి రావద్దు, మమ్మలను అక్కడ కానము అని ఒక మాట మాట్లాడుతున్న అక్కడ సభ్యులను ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. అక్కడ ఎవరైతే ఉన్నారో సర్పంచ్ కానీ ఏ పార్టీ అయితే ఉందో ఆ సర్పంచ్ పదవిలో నుండి తీసేయాలి. అక్కడ ఉన్న సభ్యులకు ఎవరైతే సపోర్ట్ చేశారో సిఐ గారు కానీ ఎస్ఐ గారిని వాళ్ళని కూడా అక్కడ పోస్టులో నుండి సస్పెండ్ చేయాలని కోరుతున్నాము. ప్రతి ఒక్క బీజేపీ వాళ్ళు కానీ అక్కడ కాంగ్రెస్ వాళ్ళు కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ మమ్మల్ని పరామర్శించడానికి రావడం లేదు. మీరు ఎందుకు రావడం లేదు అని మేము ప్రశ్నిస్తున్నాము. మేము మీ రెడ్డిలలో ఏ అమ్మాయికైనా అన్యాయం జరిగినప్పుడు ఏమేమో రెడ్డిలు కానీ సాకలోళ్ళు కానీ బీసీలు ఎస్సీలు అని కులమత భేదాలు లేకుండా మేము ప్రశ్నించి మేము ధర్నాలు చేశాం. మీ యొక్క అమ్మాయిలకు న్యాయం జరగాలని మేము ధర్నాలు చేశాం, రోడ్ ఎక్కాం, క్యాండిల్ ముట్టించాం. కానీ ఈ యొక్క మా రజకాల అమ్మాయికి ఎందుకో అన్యాయం జరిగితే ఏ ఒక్క రెడ్డిలు కానీ
బీసీలు కానీ ఎస్టీలు కానీ ఎందుకు రోడ్లు ఎక్కడం లేదు? కులాల ద్వారా మాకు సపోర్ట్ ఎందుకు ఇవ్వడం లేదు? మాకు మా యొక్క ఆగ్రహానికి ఎందుకు గురి చేస్తున్నారు? ఎందుకు మేము చిన్న వ్యవస్థనా? మేము చిన్న కులమా? మేము ఎందుకు మీకు సపోర్ట్ చేయలేదా? మేము ఓన్లు ఓట్ బ్యాంకింగ్ గురించేనా? మా యొక్క ఓన్లు మా మనుషులను అందరినీ ఓటు కోసమే మీరు వాడుకుంటారా? కులాల వారీగా మమ్మల్ని విడదీసి మీరు ఓట్లు గురించి మీ ఓటు బ్యాంకింగ్ గురించి మాత్రమే వాడుకుంటున్నారు. ఈ యొక్క రజకు కులానికి అన్యాయం జరిగినప్పుడు రెడ్డిలు, ఎస్సీలు, బీసీలు అందరూ ఏకమై మా యొక్క రజక బిడ్డకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. కాబట్టి దయచేసి కులానికి మతానికి ఈ మతం ఆ మతం కాకుండా మా యొక్క రజక బిడ్డకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. ఒక మహిళ ఎంత వేదనతో బాధతో పడ్డదో మాకు తెలుసు కాబట్టి నేను ఒకటి కోరుకుంటున్నానంటే గర్భంతో ఉన్న బిడ్డ కని ఎంత బాధపడుతుందో మేము కూడా సాకలి రజక సంఘం ద్వారా నేను మాట్లాడుతున్నా. ఎంత బాధతో ఉన్నామో వారందరినీ ఎవరెవరైతే మమ్మల్ని బాధ పెట్టి హింస పెట్టి చాకలు అంటే ఆడపిల్లలతో సమానం అంటారు. ఒక బిడ్డను చంపడానికి వాడికి ఏం హక్కు ఉంది? ఏం కారణంగా చంపాడు? ఆ కారణం మాకు కావాలని మా సంఘ సభ్యుల ద్వారా నేను ఈ జిల్లా కామారెడ్డి ద్వారా నేను అడుగుతున్నాను. అది మాకు మీరు నిర్ణయించి మాకు జవాబు చెప్పగలరు. ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడో వాడిని ఏం చేస్తారో మాకు తెలియదు. ఆడబిడ్డ గర్భము వాడి శాపం తగులుతుంది, మాకు అది తెలుసు. ఇది మాకు బాధ కలిగి మేము అంటున్నమాట.